పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందున్నాము. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో భాగంగా సర్వశిక్ష ఉద్యోగులంతా కూడా నిరవధి సమ్మెకు వెళ్ళారు. గత 4 రోజులుగా ఈ సర్వశిక్ష ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా తమ డిమాండ్ల కోసం డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగారు. ప్రస్తుతం వారంతా కూడా గత కొద్ది కాలంగా ప్రభుత్వానికి తాము విన్నవించుకున్న డిమాండ్లన్నీ కూడా ఎలాంటివి నెరవేరలేదని చెప్పి ఆరోపిస్తున్న సందర్భం. అయితే దాదాపు వీళ్ళంతా కూడా 18 సంవత్సరాలు కూడా విద్యారంగానికి సంబంధించిన సర్వశిక్ష విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సర్వశిక్ష విభాగానికి సంబంధించి మీరు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ విభాగం కొనసాగుతుంది, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మేము 18 సంవత్సరాల నుంచి సర్వశిక్ష సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి నుండి చేస్తున్నాము, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. కాకపోతే మాకు చాలని జీతాలతోని వెట్టి చాకరీ అవుతుంది మా బ్రతుకులంతా. ఎందుకంటే మేము చేసేది స్కూళ్ళల్లో చెప్పేది సమాజ నిర్మాతలు టీచర్లుగా పనిచేస్తున్నాం. కాకపోతే మాకు వచ్చేటి మా జీతాలు చెప్పుకుంటే చిక్కుచేటుగా 18,000, 19,000, 12,000 ఈ రకంగా ఉన్నాయి. ఎందుకంటే మాకు చాలని జీతాలతోని 3 ప్రభుత్వాలు మారినాయి. 3 ప్రభుత్వాలు కారినా మా జీవితాలు మాత్రం ఏం మారలే. మా జీతాలు సుత అధికంగా ఏం కారలే. కాకపోతే ఉపాధ్యాయులుగా మేము చేస్తున్నాం కాబట్టి మా జీతాల కొరకు మమ్మల్ని 3 ప్రభుత్వాలు వంచన చేసినాయి. ఇకనైనా మేము పోయిన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు మేము దీక్షా శిబిరానికి వచ్చి మా సమ్మె కార్యక్రమానికి వచ్చి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లేదు, ఒక పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయనే స్వయాన వచ్చి మీకు రెగ్యులరైజ్ చేస్తే మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టినట్టయితే మీకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మీకు ఛాయ్ తాగేంత లోపల మీకు రెగ్యులరైజ్ చేస్తాం, మీ పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాం, మీరు బాధపడకండి అని మాకు సీఎం గారే ఇప్పటి ఉన్న సీఎం గారే మాకు స్వయాన మాట ఇచ్చిండ్రు. ఇట్లా ఆ ఉద్దేశంగానే మనం ఆయన మాటలు నమ్మినాం, సంవత్సరం నమ్మినాం. ఉత్సవాలు చూస్తే జరిగిన సంవత్సరం ఆ ఉద్దేశంగా మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితి వచ్చినాయి. ఇకనైనా ముఖ్యమంత్రి గారు మా సమస్యలు విని మాకు పర్మనెంట్ చేయాలని మీరు ఇచ్చిన మాటనే మేమున్నది కాదు. ఎందుకంటే మేము చేసేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ ద్వారా అయినాం, ఎగ్జామ్ రాసి అయినాం, 3 సభ్య కమిటీ. ఇందులో ఒక కలెక్టర్ గారు ఉన్నారు సభ్యులుగా. అందరూ సర్వశిక్ష అభియాన్లో భాగంగానే సమగ్ర శిక్ష అని ఒక వింగు కొనసాగుతుంది. అయితే ఈ ప్రత్యేకమైన విధులు ఏమున్నాయి మీకు? మాకు విధులు అంటే ఇట్లా 9 రకాల వింగులు ఉన్నాయి సార్. మాకు వచ్చి ఇక్కడ పార్ట్ టైం టీచర్గా అంటే హై స్కూల్లో హై స్కూల్లో డ్రాయింగ్ కళా ఉపాధ్యాయులుగా పోషించడం. అంటే కళా ఉపాధ్యాయ పిల్లలకు డ్రాయింగ్ ఎలా నేర్పాలి, స్కిల్స్ ఎలా చెప్పాలి, వాళ్ళకు రైటింగ్ కానీ బొమ్మలు కానీ నేర్పడం మా విధి, పీటీఐల విధి. ఇలాగే 9 రకాల విభాగాలు ఉన్నారు. వారిని అడిగితే వారికి తెలుస్తుంది. మీరు చెప్పండి అమ్మా, మీకు ప్రధానంగా మెటర్నిటీ లీవ్కి సంబంధించి కూడా ఒక డిమాండ్ పెట్టారు. మీకు పర్మనెంట్ బేస్ మీద ఉద్యోగానికి నియామకం జరగలేదు, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే చేరారు, రెగ్యులరైజేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో ఏమైనా ప్రభుత్వాలు మీకు హామీ ఇచ్చాయా వీటిపైన? ఇచ్చారు సార్. గతంలో రేవంత్ రెడ్డి గారు మాకు ఛాయ్ తాగే క్షణంలో మీకు రెగ్యులరైజ్ చేస్తామమ్మా, మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మీకు చేస్తాము అని హామీ ఇచ్చారు సార్. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులరైజ్ చేసి మా కష్టాలను సారు తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము హాస్టల్లో ప్రతి ఒక్క అమ్మాయి ఎంత స్ట్రెంత్ ఉన్నా కూడా మేము మా పిల్లల కన్నా ఎక్కువగా స్కూల్లో ఉన్న పిల్లల్ని చూసుకుంటూ నైట్ డ్యూటీలు, ఫెస్టివల్ డ్యూటీలు, సండే డ్యూటీలు అన్నీ చేసుకుంటూ కష్ట సుఖాలను మేము పిల్లల్ని చూసుకుంటూ డ్యూటీలు చేస్తున్నాం సార్. ఇప్పుడు కూడా మా పిల్లలలాగా చూసుకుంటూ ఇక్కడికి మేము సమ్మెకి వచ్చినా కూడా అక్కడ పిల్లలు ఎలా ఉంటారో అని అక్కడ నైట్ డ్యూటీ టీచర్లు అందరూ ఉండి మిగతా వాళ్ళము ఇక్కడికి సమ్మెకి వచ్చాం సార్. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని, ఇప్పుడైనా ఈ చాలని జీతాలతో మేము ఇట్లా ఎన్నాళ్ళు బతకాలని ఇప్పుడైనా ముందుకు అడిగేశాం సార్. మీరు న్యాయం చేస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసిన డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 18 సంవత్సరాలు కూడా ఇదే వింగ్లో పనిచేస్తున్నారు కదా. గత ప్రభుత్వాలు కూడా మీ డిమాండ్ నెరవేర్చలేదు. అయితే మీరు నిరవధిక సమ్మెకు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారా? అసలు నిరవధిక సమ్మెను మీరు చివరి వరకు ఎలాంటి ఆందోళనగా మార్చుతారు?
సార్ గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హామీ. వాళ్ళు నెరవేర్చుతారనే ఆశతోనే మేము వచ్చినాం సార్. మాకు అన్ని విధాలుగా మేము దాదాపుగా ఇప్పుడు 10వ తరగతి చూసుకుంటే దాదాపుగా అన్ని 10 GPA రావడం కానివ్వండి, మంచి రిజల్ట్ రావడం కానీ ఏ స్కూల్కి కూడా తక్కువ పోకుండా మా స్కూల్ కూడా అన్నిట్లో ముందుంది సార్. మేము మాత్రమే కాంట్రాక్ట్గా నియమితమై ఈ గత 19 సంవత్సరాలుగా చేస్తున్నాము. కానీ ఇకనైనా ఈ గవర్నమెంట్ మంచి న్యూస్ చెప్తుందని ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పండి, అసలు ప్రధానమైన డిమాండ్ మీకు మహిళలకు సంబంధించి మీకు వేతనాలతో పాటు ప్రసూతి సెలవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ కావడం లేదా మీకు? సార్ మాకు ఇప్పటివరకు ప్రభుత్వానికి మేము చాలా రకాలుగా వినతులను అందింపజేసాము. అయితే ఎప్పుడూ అందింపజేసినప్పటికీ కూడా ఫైనల్గా కోరుకునేది రెగ్యులరైజేషన్. మాకు ఇప్పటివరకు చాలా కష్టాలు ఉన్నాయి సార్. మేము చెప్పుకుంటూ వెళ్తే అదొక సముద్రము, పసిఫిక్ సముద్రంలా కనిపిస్తూ ఉంది. కానీ ఆ సముద్రంలో ఈదడము తేలడం అనేది కాదు సార్. మీరు ఒక తెడ్డు ఇవ్వాలి. ఆ తెడ్డు లాంటిది రెగ్యులరైజేషన్ అని మేము కోరుకుంటున్నాము, మా కోసం కాకుండా మా పిల్లల కోసము. ఇప్పటివరకు మీరు అడిగినటువంటి ప్రశ్నలో మాకు ప్రసూతి సంబంధించినటువంటి సెలవులు అని అడిగారు కదా సార్. మీరు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ టీచర్సే కాకుండా టైలరింగ్ వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత కంప్యూటర్ సంబంధించి డాటా ఆపరేటింగ్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాకు చాలా విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలు అన్నీ కూడా మాకు ఒక నిధి లాంటిది. ఒక పాఠశాలకి ఎన్నో రకాల సౌకర్యాలు అనేటివి ఉన్నాయి అని అన్నప్పుడు ఆ అన్ని రకాల సౌకర్యాలలో మీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మా బృందం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకసారి బేరేజ్ వేసుకుంటే మన కేజీబీవీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందంది అనేది ముఖ్యంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. అన్న రేవంత్ అన్న, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నాము. ఈరోజు రోడ్డు మీదకి వస్తాము అన్న ఆలోచన మాకు లేదు. అప్పుడు ఈరోజు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు ఏదో మీ కార్యకలాపాలలో ఉండి మీరు మమ్మల్ని మర్చిపోయారేమో. మీరు మమ్మల్ని ఒకసారి కరుణించండి. ఒకసారి కరుణించి మీ కంటి చూపు మా మీద వేయండి. మీ చూపు ఒక్క చూపుతోటే మేమందరం కూడా మంచి విజయం సాధించి ఈ యొక్క టెంట్ అనేది ఇప్పేసి మంచి రిజల్ట్తో తీయటి వార్తతో మేము మా పిల్లల దగ్గరికి వెళ్తాం సార్. 4 రోజుల నుంచి మా పిల్లల్ని చూడలేదన్న బాధలో మేము మునిగిపోయి ఉన్నా కూడా ఒక పక్కకి కంటనీరు పెట్టుకోకుండా కడుపులో దాచుకొని మేము పరిగెత్తి రోడ్డు మీద వచ్చి కూర్చున్నాం. రేవంత్ అన్న, ఒకటే విషయము, మేము చాలా పనులు చేస్తున్నాము అని మేము చెప్పుకోము, కానీ మీరు చూస్తున్నారన్న విషయం, గ్రహిస్తున్నారన్న విషయం మేము అనుకుంటున్నాము. ఒక రోజున టీచర్ నైట్ డ్యూటీ చేస్తే ఈరోజు మార్నింగ్ వచ్చిన టీచరు రేపు 3 గంటల వరకు వెళ్ళదు. అలాగే ఒక టీచర్, ఆర్ట్ టీచర్ కావచ్చు, డాటా టీచర్ కావచ్చు, మేము నైట్ డ్యూటీ చేసి వస్తున్నాము, ఇవన్నీ బాధ్యతలు చూస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ విభాగాలలో చూస్తున్నారన్న. మా సమగ్ర శిక్ష అనేది ఒక కుండ లాంటిది. ఈ కుండను విచ్చకండి. ఈ కుండకు అందరికీ కూడా ఈ కుండలో ఉన్నటువంటి ఈ భోజనాన్ని మీరు సమకూర్చండి సార్. మీరు ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేయాలి. దాంతోపాటు మాకు అది ఇచ్చేంత వరకు పే స్కేల్ అనేది మాకు అమలుపరచాలని మీరు మా యొక్క వినతిని త్వరలో అది తొందరనే అమలుపరి జీవోతో పాటు మమ్మల్ని పంపిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రధానంగా చూస్తే వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. సమగ్ర శిక్షణ విద్యార్థులందరూ రెగ్యులరైజ్ చేయాలి. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం, సమగ్ర శిక్షలోని పీటీఐలో 12 నెలల వేతనం కలిగించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు పెడుతున్నారు. గత 18 సంవత్సరాలు కూడా వీరు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొనసాగుతూనే రెగ్యులరైజేషన్ పే స్కేల్లో ఉండకపోవడం వల్ల ఆందోళనకు దిగమని చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ప్రధానంగా హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు నెరవేరకపోవడంతోనే తాము సమ్మెకు దిగుతున్నట్టుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా తమ డిమాండ్ నెరవేర్చిన పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.